ఇక్కడ చూడండి అసలు ఇల్లులు ఎలా ఉన్నాయో చూడండి, భలే ఉన్నాయి. బుడ్డ రోడ్లలో పైన కొండ మీద ఇల్లులు. సూపర్ లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. ఇప్పుడు దాకా ఇట్లాంటి అన్నీ నేనైతే సినిమాలలోనే చూసిన. ఇవన్నీ ఇప్పుడు లైవ్లో వేస్తున్నా ఎక్స్పీరియన్స్. మనమైతే మున్నార జిప్ లైన్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ అయితే కిందకి వెళ్ళాలి. ఇంకా కొంచెం పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, అది చూపిస్తా. స్లో అంబజ్కల్ బ్రిడ్జ్ అంట, పేర్లు తిరగట్లేదు ఇవి. అంబజ్కల్ బ్రిడ్జ్ అంటే ఇది. చూడండి ఇల్లు చూడండి అసలు, మొత్తం కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, పైన కొండ మీద ఇల్లులు. బాబా బాబా చూసిండ్రా రోడ్లు పైకి కిందకి, దేవుడా. మొత్తానికైతే ఈరోజు మన తెలుగు వాళ్ళు కలిసాము, సబ్స్క్రైబ్ కూడా చేయించుకున్నారు. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా మన సబ్స్క్రైబ్ ఉన్నారు అనమాట. ఇప్పటి నుంచి ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇదండి పైన గెస్ట్ హౌస్, అన్నీ ఇంకా గెస్ట్ హౌస్ లాగే ఉన్నాయి. సూపర్. ఇంత గ్రీనరీలో కొండ పైన ఈ చెట్ల మధ్యలో ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ ఉంటే దేవుడా, అంత మించి మనకైతే ఏం కావాలి చెప్పండి. ఇక్కడ ఎక్కడో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉండాలి, మిస్ అయితే మళ్ళీ కష్టం. చాక్లెట్ ఫ్యాక్టరీ తీయాలి కదా. చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంగిరికే. ఏది చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంత దూరం ఉండదు. యా ఇదండి చాక్లెట్ ఫ్యాక్టరీ, లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. చాక్లెట్ ఫ్యాక్టరీ ఎటు? చాక్లెట్ ఫ్యాక్టరీ. ఓకే, ట్రై చేద్దాం వెళ్ళి. మీకోసం అడగటమే, ఎక్కడ పడితే అక్కడ అడగటమే అన్నీ. Sir, can I explore this one? I'm a traveler, YouTuber. I will show this video in YouTube. Okay. Thank you, sir. Okay. సార్ అయితే మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. చూపిస్తా చూడండి, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది. ఇదంతా ఇక్కడ సోఫా సెట్ ఉంది మంచిగా. చూడండి, ఇది పైనాపిల్ హల్వా అంట. వావ్, డిఫరెంట్ పైనాపిల్ హల్వా. నేనైతే ఇప్పుడు ఆ గిన్నెలా చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంది. చూద్దాం, ఏదో టేస్ట్ అయితే చేద్దాం పక్కా. ఎన్ని క్యాండీస్ ఉన్నాయి చూస్తున్నారా? 250 grams వచ్చి 400 అంట. మ్యాంగో, పిస్తా, ఇటాలియన్ చాక్లెట్ అంట. చాక్లెట్లో ఇన్ని రకాల, క్రంచీ, ఇంకా బౌల్స్లో, జార్స్లో కూడా ఉన్నాయి. ఇవి బ్లాక్ కరెంట్ అంట, లిచీ అంట, కివీ అంట. వామ్మో, కివీ అంట. ఎన్ని ఫ్లేవర్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఫ్రూట్ అండ్ నట్స్ అంట. స్ట్రాబెర్రీ, గ్రీన్ యాపిల్, పైనాపిల్, ఫిష్ అని, మ్యాంగో. రియల్లీ సూపర్గా ఐస్ ఇది. చూడండి, నట్స్ అంట, ప్లెయిన్ మార్బుల్ అంట. నేను చూస్తుంటే తినాలనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, గోల్డెన్ క్యాష్యూ నట్ అంట, బిట్టర్ అంట, రకరకాలు ఉన్నాయి. రిచ్ క్యాష్యూ నట్ అంట. ఇవి చూసారా? ఎక్కడో చూసినట్టుంది నాకైతే. ఫుల్ క్యాండీస్ ఉన్నాయి ఇక్కడైతే. ఒకసారి అయితే ఆమెను అడిగి తెలుసుకుందాం.
ఇక్కడ చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి జెమ్స్వి. ఇదండి కోకో పౌడర్ అంట. ఎవ్రీథింగ్ చాక్లెట్కి సంబంధించిన మొత్తం ఉన్నాయి అనమాట. ఎక్స్క్యూజ్ మీ, ఓకే, కెన్ యూ టెల్ మీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ షాప్? Language is ఇంగ్లీష్. all chocolates made here. These are unique. ఓకే. This one cocoa fruit. ఇదండి కోకో ఫ్రూట్ అంట. ఇది Cocoa fruit is the main ingredient of chocolates. మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. Inside this type seed. సీడ్స్. ఓకే, సీడ్స్ ఉంటాయి అంట ఇట్లా లోపల. ఓకే, కంటిన్యూ. Seeds inside cocoa butter and cocoa powder. We can get the seeds right. We can get the cocoa powder, cocoa butter. Cocoa butter is the oil of the seeds. Cocoa butter is used for making white chocolate. Cocoa butter, milk powder, custard sugar, that's the ingredient. And cocoa powder is the normal chocolate ingredient. Cocoa powder, cocoa butter, vanilla powder, custard sugar, that is the ingredient, normal chocolate. These ingredients put in the mixing up to 45-50 degree temperature to melt. 45 to 50 degrees టెంపరేచర్లో పెడతారంట ఈ సీడ్స్ ఇవన్నీ. ఓకే. We can differentiate mold. The melted chocolate into the mold and keep it in the freezer 20 minutes. Okay. After 20 minutes, set. That is the process. ఓకే, ఇదంతా ప్రాసెస్ అంట. అదే మన మెయిన్ యూనిట్ అంట. అది అక్కడే ప్రిపేర్ చేస్తారంట. కోకో ఫ్రూట్ ఫస్ట్ టైం చూస్తున్నా, ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను నేనైతే. It's a సూపర్. అదండి చూడండి కోకో ఫ్రూట్. అది ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇదండి, ఇదే వాళ్ళ మెయిన్ యూనిట్ అనమాట. different machine and different melted chocolate. ఓకే. First machine white chocolate का ingredient है. ये ingredient है cocoa powder, cocoa butter, custard sugar, vanilla. కోకో Cocoa butter, milk powder. इसमें cocoa powder नहीं. బటర్ మిల్క్ పౌడర్ అయితే చేస్తుందంట ఫస్ట్ మిషన్. Second machine normal chocolates है. సెకండ్ మిషన్ నార్మల్ చాక్లెట్స్ అంట. ఇదిగోండి సెకండ్ మిషన్ ఇది. And 60% dark, 80% dark flavored chocolate. ఈ సెకండ్ మిషన్లోనే 60%, 80% డార్క్ చాక్లెట్ కూడా చేయొచ్చు అంట. Third machine 60%. థర్డ్ మిషన్ 60%. This one flavored chocolate. ఈ సైడ్ ఉన్నాయి కదా, ఈ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ అంట. అది మెయిన్ యూనిట్ అనమాట. तो अभी बना के फ्रीजर में लगेगा. ఓకే ఓకే, చేసిన తర్వాత ఇక్కడ ప్రిజర్వ్ చేస్తారనమాట ఫ్రిడ్జెస్లో. ఇదిగోండి చూపిస్తుండ్రు, వీళ్ళు భాష అయితే నాకు అర్థం కావట్లేదు కానీ అదిగోండి రైట్. అదండి కోకో బటరు మిల్క్ పౌడర్ అంటే ఇది ఇట్లా చేస్తారు ఫస్ట్. ఇది అట్లా. థ్యాంక్ యూ. You can taste it. యా, వీళ్ళు మన గైస్ మనల్ని అయితే టేస్ట్ చేయమంటున్నారు ఇక్కడ. ఒకసారి టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో. This one taste. ఓకే, మనకి హార్ట్ అయితే ఇచ్చారు ఆంటీ గారు. Inside filling, half bite. Half bite inside filling. Attipadu tail. Fix and honey. Attipadu. లోపల హనీ కూడా ఉంది గైస్. ఇది డబుల్ లేయర్ ఉంది అనమాట. 2 లేయర్స్ ఉంది చూడండి. సూపర్ ఉంది ఫుల్. అసలు క్వాలిటీలు అయితే ఏం తగ్గేది లేదనమాట. బయట కొనేదానికని ఇట్లాంటి చోట ఎప్పుడైనా టూర్స్కి వచ్చినప్పుడు తీసుకోవడం చాలా బెటర్ అనమాట. పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. క్వాలిటీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. చాలా బాగుంది, ఫుల్ క్వాలిటీ. వాట్ ఇస్ దిస్ నేమ్? Cashew chocolate, golden cashew. గోల్డెన్ క్యాష్యూ చాక్లెట్ అంట. స్వీట్ అండ్ స్పైసీ ఉంటుందంట. 2 ఉంటాయి అన్నమాట. చూద్దాం, ట్రై చేద్దాం. లోపల క్యాష్యూ ఉంది, అది కొంచెం స్పైసీ ఉంది. బయట మాత్రం చాక్లెట్ ఉందన్నమాట. స్వీట్ లాగా ఉంది కొంచెం. రియల్లీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి గాయస్ ఇక్కడైతే. చూడండి, ఇదే నేను తిన్నది ఇప్పుడు. గోల్డెన్ క్యాష్యూ నట్ ఇదే నేను తిన్నది ఇప్పుడు. కార్డమమ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. కార్డమమ్ క్యాష్యూ కూడా. Cardamom, this cashew, and this one bitter chocolate, 80% alcohol. This one wrapped 80% alcohol. 80%? Dark chocolate. ఓకే.
గైస్ ఇదంట 80% డార్క్ చాక్లెట్ అంట, బిట్టర్ అంట అది. And this one is 60% also. 60% also discount. ఓకే. ఇది వచ్చేసరికి 60% అంట డార్క్ చాక్లెట్ ఉంటుంది వీటిలో. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అబౌట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఏం తీసుకుందాం చెప్పండి, ఇక్కడ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది నాకైతే. యూ కెన్ గివ్ ఆల్ టైప్ ఆఫ్ 250 grams మిక్సింగ్. 250 grams, sir. 250 gram mix. This is alage, sir. This one alage rate. 250 gram 500. Cash is different. Okay, give this one. This cupboard all are same price, sir. 500 rupees, 250. And these are 400 rupees. Okay, right. Okay. Cash is rate cash. Okay, right. గైస్ నేనైతే మొత్తం వేపిస్తున్నా, మిక్సింగ్ వేపిస్తున్నా 250 గ్రామ్స్కి. చూద్దాం. ఇవన్నీ మొత్తం వేసేస్తుందామా? ఇవి కూడా ఈ బాక్స్ 2 బాక్సులు వేపిస్తున్నాను నేనైతే. కుదిరితే ఇవి కూడా వేపిద్దామా? ఇస్తా. గైస్ నేనైతే మొత్తం 3 ఫ్రిడ్జ్లలో నుంచి మొత్తం వేపిస్తున్నాను అనమాట. చూడండి మొత్తం మిక్సింగ్ వేపిస్తున్నా. 250 grams తీసుకుంటున్నా. నిజంగా క్వాలిటీ బాగుంది, అందుకే నేను తీసుకుంటున్నా. అది చాక్లెట్స్ కావాలా కమెంట్ చేయండి ఎవరెవరికి కావాలో. You are from, sir? I'm from Andhra Pradesh, AP. Yeah. నెక్స్ట్కి అయితే బిల్లింగ్ వేపీస్ చేస్తున్నా. ఇక్కడ కూడా జెమ్స్ ఉన్నాయి చూడండి, రంగురంగులు. ఓనర్ గారు మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అనమాట. చూడండి మన ప్యాకేజ్ అయితే వచ్చేసింది. బిల్ పే చేసి వెళ్ళిపోదాం. बालाजी किधर से? ఆంధ్రప్రదేశ్, ఏపీ. కెన్ యూ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్? ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయించుకుంటున్నారు, చేద్దాం. ఎం జాన్సన్ మనకి కేరళలో మన సబ్స్క్రైబర్ అనమాట. ఎం జాన్సన్ అంట. ఎం జాన్సన్. కెన్ యూ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ షో? టీ పౌడర్ హోమ్ మేడ్ ఉంటుందంట మొత్తం. कॉफ़ी पाउडर, टी पाउडर टाटा टी का. ఓకే. कॉफ़ी पाउडर हमारा प्रोडक्ट है. मसाला है गरम मसाला, सांभर मसाला, टर्मरिक पाउडर है, ఓకే. कोकोनट ऑयल, हनी है, हनी फॉरेस्ट हनी है. గైస్ ఇది ఫారెస్ట్ అని అంట. అండ్ ఆల్సో కోకోనట్ ఆయిల్ ఇవన్నీ హోమ్ మేడ్ అంట మనకి. ఇదండి చూపిస్తున్నారు చూడండి. ఇదండి ఫారెస్ట్ అని, వైల్డ్ హనీ అని ఉంది ఇక్కడ. ట్రై కూడా చేయమంటున్నారు చూడండి. ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం కూడా. అయితే ఇక్కడ అందరికైతే నా చేతిలో వేస్తున్నాడు అనమాట. ట్రై చేయమంటున్నారు, మనం కూడా ట్రై చేద్దాం. హనీ ఇది వచ్చేసరికి ఫారెస్ట్ హనీ అంట. 650 రూపీస్ అంట. థ్యాంక్ యూ గైస్. నిజంగా రా ఉంది క్వాలిటీ సూపర్ అసలు. ఏం కలపకుండా హోమ్ మేడ్ లాగే ఉంది అసలు. మిగతా కూడా ఫారెస్ట్ అనేది. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం సాంబార్ పౌడర్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, హనీ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయి అంట. ఈసారి ఎప్పుడైనా వస్తే కాఫీ పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఒకసారి మీరు ఈసారి ఎప్పుడైనా ఈ రూట్లో వస్తే మీరు లుక్ చేయండి ఒకటి. అది ఓకే. అయితే మనం వెళ్ళిపోతున్నాం. అక్కడ స్కానర్ కూడా చేస్తాం. మినీ అంట మేడం గారు. గుడ్ నేమ్. మై సిస్టర్స్ ఏం వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. మా మినీ అంట మేడం గారి పేరు. గైస్
మనమైతే రివ్యూ కూడా ఇచ్చామన్నమాట. కమెంట్కి మనకు బిట్టర్ చాక్లెట్ అయితే కాంప్లిమెంటరీ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కుదిరితే ఎవరికైనా షేర్ చేయండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.